బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ విచారణతో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు మంత్రి నాదెండ్ల. బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్ట్ కూడా పెడతామని స్పష్టం చేశారు. బియ్యం అక్రమ రవాణా విషయంలో ఎంత పెద్ద వ్యక్తులున్నా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు మంత్రి నాదెండ్ల. ఇంకా ఆయన ఏమంటున్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా పూర్తి వివరాలు అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సార్, ఈరోజు ఈ రేషన్ బియ్యం సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు. ఫర్దర్గా ఎలా జరగబోతుంది ఏమంటారు ఓవరాల్గా? ఆర్డర్స్ రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఖచ్చితంగా విధి విధానాలు, ఏ విధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న సమాచారం, గతంలో బుక్ చేసిన కేసెస్, ఈ సమగ్రమైన ఈ విచారణ జరిగే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రక్షాళన వన్స్ అండ్ ఫర్ ఆల్ జరగాలి. గతంలో ఎప్పుడూ ఈ విధంగా లేదు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీన్ని కేంద్రీకృతం చేసి ఒక మాఫియాను ఏర్పాటు చేశారు. 100% దీనిపైన ఒక సమగ్ర విచారణ జరగాలి, ప్రక్షాళన జరగాలి. దానికోసం అందరం కూడా దయచేసి సహకరించండి. ఒక మంచి పరిణామం నేను భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చల్లా షిప్కి సంబంధించి ఇప్పటికీ నిన్న కూడా శాంపిల్స్ సేకరించారు, ఈరోజు కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. టోటల్గా ఆ షిప్లో ఎంతవరకు వచ్చింది? 640 మెట్రిక్ టన్నులు అంటున్నారు. ఓవరాల్గా 640 మెట్రిక్ టన్నులు అంటారు. అంటే షిప్ కెపాసిటీ 52,200 మెట్రిక్ టన్నులు. అందులో ప్రస్తుతం లోడ్ అయింది 30,000 మెట్రిక్ టన్నులు. సో ఖచ్చితంగా ప్రతి లాటు చెక్ చేసే విధంగా అక్కడ ఒక టీం ఏర్పాటు చేశారు గౌరవ మన కలెక్టర్ గారు. బహుశా 4-5 రోజులు పడుతుందేమో మొత్తం అది జరిగే వరకు. ఆ పూర్తిగా వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని అప్పుడు నేను మాట్లాడతాను. ఎన్ని మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ అనేది ఇనీషియల్గా కొంత నిర్ధారించారు. ఇప్పుడేమో పూర్తి స్థాయిలో దాన్ని చెక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాంట్లో వాస్తవాలంటూ బయటకు వస్తాయి. కాకినాడ పోర్ట్ షిప్ విషయంలో ఇప్పుడు ఎన్ని కేసులు బుక్ చేస్తారు? ఎలా? ఫస్ట్ జూన్ 28న మేము అక్కడ దాడులు చేసినప్పుడు సుమారు 14 కేసులు రిజిస్టర్ చేసాం. అందులో ఖచ్చితంగా 6A కేసులు, 7 ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్తో పాటు క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 41A నోటీసులు కూడా ఇష్యూ చేశారు. సో కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేసులన్నీ కూడా సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. క్షేత్రస్థాయిలో అంటే రేషన్ బియ్యము డిపో నుంచి రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఇప్పుడు పోర్ట్ వరకు వెళ్ళిందంటే మధ్యలో అందరి పాత్ర పైన ఇకపైన ఎలా నిఘా పెట్టబోతుందో ఇప్పటికే ఆల్రెడీ రీజనల్ కాన్ఫరెన్స్లో కూడా అధికారులు నిర్దేశం చేశారు. ఏమని చేశారు? ఇది జీరో టాలరెన్స్ అండి. ఖచ్చితంగా జీరో టాలరెన్స్ విధానం మనం తీసుకురావాలి. పీడిఎస్ రైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డైవర్షన్ కాకూడదు. దానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఈ అంశం పైన క్షేత్రస్థాయిలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నా కూడా ప్లగ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. పదే పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పింది మనకి ఏంటంటే, ఈ కార్యక్రమంలో వన్స్ అండ్ ఫర్ ఆల్ ప్రక్షాళన జరిగే విధంగా మీరు అగ్రెసివ్గా వెళ్ళమని చెప్పారు. ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చాం. 1066 కేసులు బుక్ చేసాం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 400 మంది పైన మేము అరెస్టులు చేసాం. సో ఈ విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు తప్పకుండా ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సిస్టమ్ ఏర్పాటు చేసామని వీళ్ళు రకరకాల విధానంలో గతంలో ఈ మొబైల్ డెలివరీ యూనిట్స్ ఇవన్నీ పెట్టి మోసం చేశారు. ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగడం లేదు. డోర్ డెలివరీ జరిగితే 1,30,00,000 రైస్ ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుంది చెప్పండి. పూర్తి స్థాయిలో రేషన్ బియ్యం వ్యవస్థలో చాలా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దీనిపై దృష్టి సారించి సమగ్రమైన విచారణకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారు. సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలోనే వారికి పూర్తి స్థాయిలో పౌర సరఫరాల శాఖ నుంచి డేటాను ఇచ్చి ఆ తర్వాత ఆ ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారని తెలితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం. జీరో టాలరెన్స్ దిశగా ఈ ప్రక్షాళన జరగబోతుంది. ఒక్క గింజ కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ9 విశాఖపట్నం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.